వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రీవియస్ పాలిసెట్ ఎంట్రన్స్ అందు అడిగిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పుకుందాం. ముందుగా ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి మెయిన్ ఇంపార్టెంట్ థియరమ్స్ అన్ని ఇక్కడ నోట్ చేయడం జరిగింది. ఒకసారి స్టూడెంట్స్ మీరు ఈ క్లాస్ వినడానికి ముందుగా ఇవి ఒకసారి చదివినట్లయితే మనకి ఈ ప్రాబ్లమ్స్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. ఓకేనా? మొత్తం ప్రాబ్లమ్స్ సిమిలర్ ట్రయాంగిల్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ థీరం 8.1 నుంచి 8 వరకు గల థీరమ్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఆ థీరమ్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా వస్తే ప్రాబ్లమ్స్ అంత ఈజీగా చేయగలుగుతాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇన్ యాన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ దెన్ ఏడి స్క్వేర్. ఓకేనా? ఏబిసి ఈజ్ యాన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఓకే, నేను ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సపోజ్ ఇది ఏ, దిస్ ఈజ్ ఆల్సో ఏ, ఇది బీసీ ఆల్సో ఏ అవుతుంది. హియర్ ఇన్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ. ఇన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ మీన్స్ ఏడి ఈజ్ ఏ ఆల్టిట్యూడ్. సో ఇన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఆల్టిట్యూడ్ అండ్ మీడియన్ ఆల్ ఆర్ ఈక్వల్, సేమ్ కదా. కాబట్టి ఈ ఏడి అనేది బీసీని ఆఫ్ చేస్తుంది. చూడండి, ఇది ఏ అనుకుంటే ఇది కూడా ఏని. సైడ్ ఆఫ్ ఏబి ఈజ్ ఏ, సైడ్ ఆఫ్ ఏసీ ఈజ్ ఆల్సో ఏ. బీడి డి ఈజ్ మిడ్ పాయింట్ అవుతుంది ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో. సో బీడి ఏమవుతుంది? a/2 అవుతుంది. సిడి కూడా a/2 అవుతుంది. మనము హైట్ ఆఫ్ ద ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఈజ్ h ఈజ్ ఈక్వల్ √3/2 ఇంటూ ఏ కదా. సో మనకు ఫార్ములా తెలుసు. యూ నో దట్ ఏ హైట్ ఆఫ్ ద ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు AD is equal to √3/2 into A. ఓకేనా? A means side of the length of the side of the equilateral triangle. చూడండి, మరి ఏ మనకి ఇక్కడ ఆప్షన్లో ఏమి ఇవ్వడం జరిగింది? 2 into CD² అని, అంటే AD² ఈజ్ ఈక్వల్ టు 2 into CD² అని. సెకండ్ ఆప్షన్ 3 into CD² అని, 4 into CD² అని, 5 into CD² అని ఇవ్వడం జరిగింది. సో ఈ ఏ మీన్స్ ఏ ఈజ్ ఈక్వల్ ఏబి ఆర్ ఏసీ ఆర్ బీసీ. మనకు బట్ ఆప్షన్లో మనకి ఏముంది? సిడి ఉంది. ఏబి ఏసీ బీసీలు కాకుండా. సో మనము ఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ అయితే వాట్ ఈజ్ a/2 ఏమని రాసుకోవచ్చు? a/2 ఈజ్ ఈక్వల్ టు సిడి కదా. సో మరి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 times ఆఫ్ సిడి కదా. ఓకేనా? చూడండి, a/2 ఈజ్ ఈక్వల్ టు సిడి అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ సిడి కాబట్టి నేను ఏ ప్లేస్లో సిడి రాస్తున్నా. మనకు ఆప్షన్లో సిడి ఉంది కాబట్టి నేను సిడి తీసుకుంటున్నా. ఓకేనా? సో ఏడి ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ ఏ మీన్స్ 2 into సిడి. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏమని వచ్చింది? √3 into సిడి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది? AD² ఈజ్ ఈక్వల్ √3కి హోల్ స్క్వేర్ మీన్స్ 3 అవుతుంది. CD² అవుతుంది. అంటే మనకు AD² ఈజ్ ఈక్వల్ మనకు కావాల్సిన వాల్యూ AD² వాల్యూ. సో AD² ఈజ్ ఈక్వల్ 3CD², 3 into CD². దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకేనా? మనము ఈక్విలాటరల్ ట్రయాంగిల్ హైట్ h ఈజ్ ఈక్వల్ √3/2 ఏ మనకు ఆ ఫార్ములా ద్వారా h అంటే ఇయర్ ఏడి ఈజ్ ఈక్వల్ √3/2 ఇంటూ సైడ్ ఆఫ్ ద ఈక్విలాటరల్ ట్రయాంగిల్. మనకు ఆప్షన్లో సిడీలలో ఇవ్వడం జరిగింది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు సిడి, ఏని సిడీలో రాసుకున్నాం. ఇందుకు సిడి హాఫ్ ఆఫ్ బీసీ కదా. ఓకేనా? హాఫ్ ఆఫ్ బీసీ అన్నప్పుడు సిడి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ సిడి అవుతుంది. బీసీ ఈజ్ ఈక్వల్ ఏ అనుకున్నాం కాబట్టి. సో ఏ ఈజ్ ఈక్వల్ 2 times ఆఫ్ సిడి కాబట్టి ఇక్కడ ఉన్న ఈ 2 డినామినేటర్ ఉన్నట్టు న్యూమరేటర్ క్యాన్సిల్ అవుతుంది. √3 into సిడి వస్తుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే AD² ఈజ్ ఈక్వల్ 3 into CD². దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, నౌ సెకండ్ ప్రాబ్లం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఎట్ సి అండ్ సిడి పర్పెండిక్యులర్ టు ఏబి ఫ్రమ్ ద ఫిగర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఓకేనా? ఇది కూడా డైరెక్ట్ మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నది, డైరెక్ట్ ప్రాబ్లమే. ఓకేనా? అయితే చూడండి, ఏబిసి అని రైట్ యాంగిల్ ఎట్ సి. ఓకేనా? అండ్ సిడి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి అన్నాడు.
CD is perpendicular to AB. Then which of the following is true? మనకు డైరెక్ట్ ఆప్షన్ 1/p square is equal 1/a square plus 1/b square. ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఈ విధంగా ట్రయాంగిల్ ABC రైట్ యాంగిల్ ఎట్ C అండ్ CD పర్పెండిక్యులర్ టు AB, దెన్ ప్రూవ్ దట్ అని 1/p square is equal 1/a square plus 1/b square అని ఇవ్వడం జరిగింది. కాబట్టి అది డైరెక్ట్ ఆ విధంగా మనము తీసుకుంటున్నాం. ఇదేంటి మనకు డైరెక్ట్ ప్రాబ్లం కాబట్టి 1/p square is equal 1/a square plus 1/b square. చూద్దాం మనము 1/p square is equal 1/a square plus 1/b square ఎలానో చూద్దాం. చూడండి, AB is base, CD వాల్యూ ఏంటి, హైట్ అవుతుంది ట్రయాంగిల్ ABCకి. ఈ CD is perpendicular to AB కాబట్టి CD వాల్యూ P. ఓకేనా. సో AC ఈజ్ ఈక్వల్ టు B, BC ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a. ఇక్కడ AB వాల్యూ ఏమి ఇవ్వడం లేదు, కాకపోతే స్మాల్ c తీసుకోవచ్చు, లేదా ఏబీని AB అయినా ఓకేనా. ఇప్పుడు మనము దీని వాల్యూ 1/p square ఈజ్ ఈక్వల్ 1/a square plus 1/b square ఇలానో ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ నేను ట్రయాంగిల్ ABCలో ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నా. AB బేస్ హైట్ CD కాబట్టి ఏమవుతుంది, ఆఫ్ డైరెక్ట్ రాస్తున్నా, ఆఫ్ AB ఇంటూ P హైట్ కదా. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ట్రయాంగిల్ ABC ఏరియాని ఈ విధంగా అయినా రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ ఇంకా మళ్ళీ అగైన్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా, ఇది కూడా రైట్ యాంగిలే కాబట్టి ఇది బేస్ అనుకుంటే ఇది హైట్ అవుతుంది కదా. సో ఆఫ్ A ఇంటూ B, ఆఫ్ AB. చూడండి, ఇక్కడ ఆఫ్కి ఇక్కడ ఆఫ్ క్యాన్సల్, మనకు AB ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ AB బేస్ ఈ ట్రయాంగిల్ ABC యొక్క AB ఈజ్ ఈక్వల్ ఏమని వచ్చింది, ఈ P ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ పంపిస్తే ఇక్కడ ఉన్న ABని డివైడ్ చేస్తుంది. సో AB బై స్మాల్ p. ఓకేనా. ఇది మనము 1 అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC కదా, రైట్ యాంగిల్ C కాబట్టి ఇది ఏమవుతుంది, హైపోటెనస్ అవుతుంది. కాబట్టి బై పైథాగరస్ థియరం ప్రకారము ఈ స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అదర్ టూ సైడ్స్ కదా. AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ డైరెక్ట్ రాస్తున్నా, AC స్క్వేర్ ప్లస్ A స్క్వేర్. ఓకేనా. అంటే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ బై పైథాగరస్ థియరం, పైథాగరస్ థియరం ఇది సింపుల్గా రాసిన. ఓకేనా. మరి వాట్ ఈజ్ AB వాల్యూ మనకు 1 ద్వారా ఏమి రాసుకోవచ్చు, AB బై P రాసుకోవాలి. స్క్వేర్ కాబట్టి AB బై P హోల్ స్క్వేర్ రాసుకోవాలి. సో AB బై P హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. ఓకేనా. చూడండి, మనము దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, A స్క్వేర్ B స్క్వేర్ బై P స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ ఇక్కడ B స్క్వేర్, A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. చూడండి, A స్క్వేర్ B స్క్వేర్ లేదు, ఇక్కడ న్యూమరేటర్లో ఉంది కదా, A స్క్వేర్ B స్క్వేర్ తోటి మొత్తం టోటల్ 2 సైడ్స్ డివైడ్ చేసిన, లేదా ఇక్కడ ఉన్న A స్క్వేర్ B స్క్వేర్ని రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, దీన్ని డివైడ్ చేస్తుంది. సో 1/p స్క్వేర్ మనకు కావాల్సింది 1/p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ బై A స్క్వేర్ ఇంటూ B స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ బై A స్క్వేర్ ఇంటూ B స్క్వేర్. B స్క్వేర్ 1 జా, B స్క్వేర్ 1 జా, ఇక్కడ A స్క్వేర్ 1 జా, A స్క్వేర్ 1 జా. సో 1/p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా. మనం ఇంత లెంతీగా ఉందని ఏమో అనుకోవాల్సిన అవసరం లేదు. ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చేసి ఇంకొక రైట్ యాంగిల్ అనేది ఈ రైట్ యాంగిల్కి ఎదురుగా ఉన్నది అంటే హైపోటెనస్ మీదకి డ్రా చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఈ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ ఇది C అనుకుంటున్నట్లయితే, ఏబీని C అనుకున్నట్లయితే CP ఈజ్ ఈక్వల్ AB అని రాసుకోవాలి. దాని నుంచి ఏమవుతుంది, C ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, AB బై P అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ దీని స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అంటే C స్క్వేర్ ఈజ్ ఈక్వల్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ కదా. అంటే ఇప్పుడు AB బై P హోల్ స్క్వేర్, AB బై P హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. A స్క్వేర్ B స్క్వేర్ తోటి మనం డివైడ్ చేసామనుకోండి, 1/p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1/a స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. ఇట్లా ఈజీ కూడా చేయవచ్చు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్, ఇన్ అండ్ రాంబస్ ద డయాగోనల్స్ ఆర్ ఇంటర్సెక్ట్ ఎట్ 90 degrees. సింపుల్ క్వశ్చన్, దట్ ఈస్ 4th ఆప్షన్. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ 120 degrees అని చూడండి, సెకండ్ ఆప్షన్ 100 అన్నాడు, థర్డ్ ఆప్షన్ 80 అన్నాడు, ఫోర్త్ ఆప్షన్ 90 degrees అన్నాడు. సో ఇన్ ఏ రాంబస్ ద డయాగోనల్స్ ఆర్ ఇంటర్సెక్ట్ ఎట్ 90 degrees. ఓకే. నౌ 4th ప్రాబ్లం, 2016 TS పాలిసెట్. 2015లో ఒక 2 ప్రాబ్లమ్స్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల మనం ఓన్లీ 3 ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం జరిగింది. ఓకేనా. నో 4th, ఏ ఫ్లాగ్ పోల్ 4 meters tall cast a 6 meters shadow. At the same time, a nearby building cast a shadow of 24 meters. Then the height of the building is, మనకి ఈ రకంగా
ఈ టైప్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం 2 ట్రయాంగిల్స్ ఫామ్ చేసుకొని ఇదేంటి ఏ ఫ్లాగ్ పోల్, ఇది ఏంది బిల్డింగ్, ఓకేనా, ఇది షాడో ఆఫ్ ద ఫ్లాగ్ పోల్, ఇది షాడో ఆఫ్ ద బిల్డింగ్, ఓకేనా. దీస్ 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ బై సిమిలారిటీ ప్రకారం, ఓకేనా. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనకు ఈ యాంగిల్ సేమ్ ఉంటుంది కాబట్టి మనం ఏంటి ఈ 2 ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ. సో మనం ఏంటి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది XY కదా. సో XY ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ కదా, ఓకేనా. సో నేను కరస్పాండింగ్ సైడ్ XYకి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో తీసుకున్నాను. XY బై AB ఈజ్ ఈక్వల్ టు YZ కరస్పాండింగ్ సైడ్ BC, ఓకేనా. సో హియర్ XY వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్, ఓకేనా. ఏబీని క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. ఏబీ వాల్యూ ఏంటి? ఏబీ వాల్యూ ఈజ్ 4, ఓకేనా. YZ ఈజ్ 24, BC ఈజ్ 6 ఇంటూ ఈ ఏబీ వాల్యూని క్రాస్ మల్టిప్లై చేసి దీన్ని మల్టిప్లై చేస్తుంది. ఏబీ వాల్యూ ఈజ్ 4, ఓకేనా. 6 1 జా 6 4 జా, సో 4 4 జా 16. XY వాల్యూ 16 అన్ని మీటర్స్లో కాబట్టి 16 meters. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, ఓకేనా. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఇన్ ద ఫిగర్ బిలో PQ parallel to BC if AP is equal to 3, PB is equal to 4 and AQ is equal to 4, then QC value అడిగాను. సో in a triangle ABC what is given? PQ parallel to BC by BPT, basic proportionality theorem ప్రకారం ఏంటి? PQ parallel to BC means then PQ divides the other 2 sides in the same ratio కదా. కాబట్టి మనం అక్కడ ఉంది చూడండి, PQ parallel to BC implies PQ divides these 2 sides in the same ratio. కాబట్టి సో ఏమని రాసుకుందాం? AP by PB is equal to AQ by QC. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది QC వాల్యూ. సో AP వాల్యూ 3, PB వాల్యూ 4, ఓకేనా. 3/4 is equal to AQ is equal to 4 by QC. మనము క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? QC ఈజ్ ఈక్వల్ 4 × 4 16, ఇది 3 అనేది 16 డివైడ్ చేస్తుంది. సో QC వాల్యూ 16/3, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. సింపుల్గా మనకి ఈ విధంగా ఒక PQ ప్యారలల్ టు BC అని ఇలా ట్రయాంగిల్ ఇచ్చేసి అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం చేయాల్సినప్పుడు మనము జస్ట్ ఈ క్రాస్ మల్టిప్లై చేయండి, ఇది ఇంటూ ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది చేయండి. ఇందులో ఏ వాల్యూ కావాలో దాన్ని లెఫ్ట్ సైడ్ ఉంచుకొని మిగతా దాన్ని డివైడ్ చేయండి, ఓకేనా. చూడండి, ఇది ఇంటూ ఇది, ఇప్పుడు మనకు కావాల్సింది ఇదే కదా, QCనే కదా. ఇప్పుడు ఇది ఇంటూ ఇది అంటే 4 4 16, 3 ఇంటూ QC, మనకు QC కావాలి కాబట్టి 16/3 సింపుల్గా. సో దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. సో మనం ఎంత ఇలా రాసుకొని ఇది చేసినా జస్ట్ క్రాస్ మల్టిప్లై 3 ఇంటూ AP ఇంటూ QC అనమాట. AP వాల్యూ ఈజ్ గివెన్, సో 3 ఇంటూ QC. మళ్ళీ నెక్స్ట్ PB ఇంటూ AQ అంటే 4 ఇంటూ 4 16, QC ఈజ్ ఈక్వల్ 16/3. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 6th one. Which of the following are not the lengths of sides of a right triangle? చూడండి, మనకు ప్రతి ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ కానీ లేదా ఈ క్వశ్చన్ కానీ ఈ క్వశ్చన్ కానీ ఈ 3 రకాల టైప్ క్వశ్చన్స్, 3 types క్వశ్చన్స్ మాత్రం ఎక్కువ అడుగుతున్నాడు, ఓకేనా స్టూడెంట్స్. కాబట్టి చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ద లెన్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ రైట్ ట్రయాంగిల్ అంటాడు. చూడండి ఇక్కడ చూడండి 6 8 10లో 10 square ఈజ్ ఈక్వల్ 6 square + 8 square. సో దీస్ ఆర్ ద లెన్స్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇయర్ చూడండి 7 24 25 దీస్ ఆర్ పైథాగరన్ ట్రిప్లెట్స్. ఇవి పైథాగరన్ ట్రిప్లెట్స్, ఇవి పైథాగరన్ ట్రిప్లెట్స్. చూడండి 25 square ఈజ్ ఈక్వల్ 24 square + 7 square రాయొచ్చు. కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అవుతాయి, లెన్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి ఇయర్ 15 square 17 square ఈజ్ ఈక్వల్ 289, 8 square + 15 square ఏమవుతుంది? 289 అవుతుంది. ఇవి కూడా lengths of the sides of right angle triangle. So here 12 square is equal to 144, but 144 is not equal to 10 square + 7 square. Okay na, 10 square is 100,
7 square is 49. 149 is not equal to 144. So fourth option అంటే 10, 12, 7 are not the lengths of the sides of a right triangle. మనము ఓకేనా, ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. లేదా మనం పైథాగరన్ ట్రిప్లెట్స్ గురించి చెప్పుకుందాం, అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనం సింపుల్గా మనం చేయాల్సింది ఇందులో పెద్ద సైడ్ అంటే హైపోటెనస్ అనమాట. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే పెద్ద వాల్యూ లెంత్ ఆఫ్ ద హైపోటెనస్. అంటే ఇందులో 25 ఏం చెప్తుంది, 25 ఈజ్ ద లెంత్ ఆఫ్ ద హైపోటెనస్. ఇక్కడ 17 అనేది లెంత్ ఆఫ్ ద హైపోటెనస్, ఇక్కడ 10 అనేది లెంత్ ఆఫ్ ద హైపోటెనస్ అవుతుంది. ఇక్కడ ఇందులో పెద్దది ఏది 12, దిస్ ఈజ్ లెంత్ ఆఫ్ ద హైపోటెనస్. కాబట్టి 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 కావట్లేదు కాబట్టి ఇవి ఏంటి, ఆర్ నాట్ ద లెన్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ రైట్ ట్రయాంగిల్ అని తీసుకుంటాం మనము. ఓకేనా, ఈ విధంగా ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇందులో మూడిట్లో పెద్ద వాల్యూ ఏంది, దాని స్క్వేర్ చేసే ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 అయినట్లయితే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అవుతాయి, లెంత్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అలా కావట్లేదు కాబట్టి ఇవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ కావు. ఓకే, థ్యాంక్ యూ.